రాష్ట్ర స్థాయి నిర్ణయాలను తరగతి గదిలో అమలుపరచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. వెనుకబడిన అంశాలలో ప్రగతి చూపించాలని సూచించారు. విద్యాశాఖ ఆర్జేడీ విజయలక్ష్మి బుధవారం నల్గొండ జిల్లాలోని పలు పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. చిట్యాల మండలం, వెలిమినేడు, నార్కెట్పల్లి మండలం, ఎల్లారెడ్డిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించి విద్యార్థుల అకాడమిక్ ప్రోగ్రెస్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం నార్కెట్పల్లి మండలంలోని స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం మండల విద్యాధికారులతో డీఈఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. డిఎస్సి, ఎఫ్ఆర్ఎస్, స్టూడెంట్స్ ఎంటైటిల్మెంట్స్, ఎఫ్ఎల్ఎన్ పాఠశాలల సందర్శనలు, డ్రాప్ బాక్స్ ఎన్రోల్మెంట్, ఆపార్ స్టేటస్, ఏఐఏఎక్స్ఎల్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 20న మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. వెనుకబడిన అంశాలలో ప్రగతి చూపించాలని, ప్రగతి లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని చెప్పారు. డీఈఓ బొల్లారం భిక్షపతి మాట్లాడుతూ ఆర్జేడీ సూచనలు తప్పక పాటించాలని అన్నారు. అన్ని స్థాయిలలో చేయాల్సిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు రామచంద్రయ్య, రవీందర్, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.